నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పందిళ్లు సందర్శించిన ప్రతిపాటి నవమి ఉత్సవాలకు పెట్టింది పేరు చిలకలూరిపేట అని వ్యాఖ్య. పట్టణంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు. ఎన్ఎస్పి మెయిన్ కాల్వల్ని పరిశీలించిన ప్రతిపాటి స్వయంగా ఎక్స్కవేటర్తో పూడిక తొలగింపు. ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభించి రోగులతో మాట్లాడిన ప్రతిపాటి దేశ వారసత్వ సాంప్రదాయ వైద్య విధానం ఆయుర్వేదం అని వెల్లడి. శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు చిలకలూరిపేట పెట్టింది పేరని, పట్టణంలోని అన్ని వర్గాలు సమిష్టిగా నిర్వహించే నవమి వేడుకలు చూడటానికి రెండు కళ్ళు చాలవని, రాష్ట్రంలో మరెక్కడా ఈ విధంగా నవమి శోభ ఉండదని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని బాలాజీ సంఘం, స్టీల్ దుకాణాల వీధి, మైదానం వీధి, గౌడ వీధి, బోస్ రోడ్, షరాఫ్ బజార్లలో జరుగుతున్న శ్రీరామనవమి పూజా కార్యక్రమాల్లో మంగళవారం రాత్రి ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, మంచినీటి మజ్జిగ చలివేంద్రాలను పరిశీలించిన ఆయన ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచి ఏర్పాట్లు చేశారని నిర్వాహకుల్ని అభినందించారు. కులమతాలకు అతీతంగా సమాజహితం కోరుతూ ఐక్యంతో పట్టణవాసులు శ్రీరామనవమి ఎన్నో ఏళ్ల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. వ్యాపార వర్గాలు, హిందూ సంఘాలు, భక్తులు, వివిధ వర్గాల ప్రజలు శ్రీ సీతారామ కళ్యాణం, ఇతర కార్యక్రమాలను వ్యయ ప్రాసలకు తట్టుకుంటూ ప్రజలు మెచ్చేలా నిర్వహిస్తున్నారని పుల్లారావు తెలిపారు. విద్యుత్ దీపాల వెలుగులతో అలంకరించిన ఆలయాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నారు. నవమి వేడుకల నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ప్రతిపాటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, కనమర్లపూడి రమేష్, లక్ష్మీ తిరుమల, అమరా రమాదేవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోగెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, లింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుడంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్న
అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. రైతుల ప్రయోజనాల్లో కూటమి ప్రభుత్వం రాజీ పడదని, గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న చంద్రబాబు సంకల్పం ఖచ్చితంగా సాకారమవుతుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నియోజకవర్గంలోని ఎన్ఎస్పి కెనాల్, మెయిన్ కెనాల్ పరిధిలోని ఎన్ఆర్ మేజర్, పెదనందిపాడు, తుర్లపాడు మేజర్ కాలువల్లోని కంప, పూడికతీత తొలగింపు పనులన్నీ మంగళవారం ప్రత్తిపాటి పరిశీలించారు. స్వయంగా ఎక్సలరేటర్ నడిపి పనులు ప్రారంభించిన అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ₹1 కోటి వ్యయంతో ప్రధాన మేజర్లలో 24 చోట్ల పూడిక తొలగింపు పనులు ప్రారంభించడం జరిగిందని, పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ప్రత్తిపాటి సూచించారు. ఏదో మొక్కుబడిగా కాకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా పూడికతీత పనులు జరగాలన్నారు. నీటి ప్రవాహానికి ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో గుర్తించి రైతుల అభిప్రాయాలు తీసుకొని పనులు చేయాలన్నారు. తొలగించిన కంపను కాలువగట్లపై అలానే వదిలివేయకుండా వెంటనే దాన్ని తొలగించాలని ప్రత్తిపాటి అధికారులకు సూచించారు. నీటి సంఘాల అధ్యక్షులు రైతులతో మాట్లాడుతూ పనులన్నీ నిత్యం పర్యవేక్షించాలని పుల్లారావు తెలిపారు. కంప, పొడిక తొలగింపు ఎప్పట్లోగా పూర్తి చేస్తారని ప్రత్తిపాటి ప్రశ్నించగా, నెలలోపు పూర్తి చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు. నెల తర్వాత మరలా పనులు పరిశీలిస్తానని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే సరిగ్గా చేయని పనులన్నీ మరలా కాంట్రాక్టర్తో చేయిస్తానని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, కామినేని సాయిబాబు, జివాజీ మదన్మోహన్, అధికారులు పాల్గొన్నారు. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం గొప్ప పరిష్కారమని, అనాది కాలం నుంచి భారతదేశ వారసత్వ సంపదగా, సాంప్రదాయ వైద్యంగా ఆయుర్వేదం కొనసాగుతుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రాధాకృష్ణ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. ఆయుర్వేదంతో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని, వైద్యులు, దాతలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రకరకాల వ్యాధులకు ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయని, ప్రజలు నిస్సందేహంగా ఆయుర్వేద చికిత్స పొందాలన్నారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడిన ప్రత్తిపాటి వారికి మెరుగైన వైద్యం అందించి ఆయుర్వేదంపై ప్రజల్లో నమ్మకం కలిగేలా వైద్యులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడే వారికి పరీక్షలు జరిపి వైద్యులు వారి జబ్బులకు అవసరమైన మందుల్ని ఉచితంగా అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, జనసేన ఇన్ఛార్జి తోటరాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జివాజీ మదన్మోహన్, కామినేని సాయిబాబు, కనమర్లపూడి రమేష్, వేరింగ్ మౌలాలి, అరవపల్లి సురేష్, డాక్టర్ మురళీకృష్ణ, విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని అనేక చోట్ల ఏర్పాటు చేసిన శ్రీరామనవమి చలువ పందిళ్లు సోమవారం రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాలతో కనువిందు చేశాయి. దీంతో ఆధ్యాత్మం, భక్తి శ్రద్ధలతో భక్తులు కళ్యాణరాముడిని దర్శించుకున్నారు. అదేవిధంగా నిర్వాహకులు తిరుమల వాతావరణంలో పందిళ్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పట్టణంలోని బాలాజీ సంఘం ఆధ్వర్యంలోనూ తవ్వ బాపనయ్య వీధిలో, చలివేంద్రం బజార్లు, గ్రంథాలయం బజార్లో, బంగారు కొట్ల బజార్లో పందిళ్లను అలంకరించారు. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. హే రాములోడు వచ్చినాడు రో, దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రో.
రామదండులాగా అందరొక్కటవుదామా సౌఖ్యమంత పక్కనెట్టరో బలె 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 మంచిగున్న బతుకునంత పణం పెట్టి మలుమలుపులు బతుకులున్న ముళ్ళరాళ్ల దారి పట్టి మన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా హే రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ళ సూపు తాగి కందిపోతాడంట అందగాళ్ళకే గొప్ప అందగాడంట నింగి నీలమై ఎవరికి చేతి కందడంట శివుడల్లే పుట్టినాడు రో అందసదీయ దేవుడల్లే ఎదిగినాడు రో నేలబారు నడిచినాడు రో అందసదీయ పూల పూజలందినాడు రో పదు పదమని వంతనేసి పెనుకడలిని దాటినాడు పది పది తలలున్నవాణ్ణి పట్టి తాట తీసినాడు చెడు తలపుకి చావు దెబ్బ తప్పదండు చెప్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా పట్టణంలోని నారాయణ పాఠశాలలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎన్ భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యాభ్యాసంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథి వై లక్ష్మణ్ రెడ్డి, ఏఎంజీ పల్నాడు జోన్ ప్రిన్సిపల్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో ఉన్న మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాల్ నందు మంగళవారం బీసీ, ఈబీసీ, ఓసీ లబ్ధిదారులకు కార్పొరేషన్ లోన్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు అధ్యక్షతన రుణమేళా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రుణాల కోసం ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి బ్యాంక్ మేనేజర్లు ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు బ్యాంకర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏమేమి కావాలనేది కూడా ఒకసారి మన బ్యాంక్ అఫీషియల్స్ అందరూ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు. దాని ప్రకారం మీరు మీ డాక్యుమెంట్స్ ఇచ్చారంటే వెరిఫికేషన్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత మేము బ్యాంకుకి పంపిస్తాం. బ్యాంక్ వాళ్ళు మీకు మళ్ళా ఇంటిమేషన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. గత ప్రభుత్వం రోగుల్ని పట్టించుకోకుండా సీఎంఆర్ఎఫ్ని నిలిపివేసి పేద ప్రజల మరణానికి కారణమైందని, కానీ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అలా జరగకూడదని సీఎంఆర్ఎఫ్ నిధుల్ని ప్రజలకు అందిస్తూ వైద్యం చేయించుకోలేని వారికి ముందుగా ఎల్ఓసి ఇచ్చి వారి వైద్యానికి సహాయం చేసి కూటమి ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అనంతరం బాధితులకు 2 లక్షల రూపాయల ఎల్ఓసిని అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, జివాజీ మదన్, కామినేని సాయిబాబా, మద్దిబోయిన శివ తదితరులు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.